తబలాతో సహకరిస్తున్నారు శ్రీ జయప్రకాష్ గారు, నిజంతో సహకరిస్తున్నారు విష్ణు గారు. కార్యక్రమాన్ని వ్యాఖ్యానంతో సహకరించవలసిందిగా మల్లికార్జునాచార్య గారిని ఆహ్వానిస్తున్నారు. ఈవిడ సంగీత సేవ చేస్తుంది. హైదరాబాద్లోని ఆర్టీఎం అకాడమీలో గాత్ర సంగీత శిక్షణ ఇస్తూ సంగీత ప్రచారాన్ని నిర్వహిస్తూ సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. సంగీతం ఏం చేస్తుంది అంటే మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తుంది, మానసికమైన రుగ్మతలను తొలగిస్తుంది, శారీరకంగా బలిష్టం చేస్తుంది, మానసికంగా దృఢం చేస్తుంది. అలాంటి ఆ సంగీత కళ యొక్క గొప్పతనాన్ని 10 మందికి ప్రచారం చేస్తూ ఉన్న పుణ్యకార్యం ఈవిడ నిర్వహిస్తున్నారు. అలాంటి గాయత్రి గారికి మనందరం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుదాం. ఇక కార్యక్రమం నిర్వహించండి మల్లికార్జునాచార్య గారు. 9 మంది గురువులండి ఈవిడకి. చాలా గొప్ప విశేషం. ఎన్ని సంప్రదాయాలు తెలుసుకున్నారు. పాటిబండ జానకి గారు గుంటూరు, అంజనా సుధాకర్ గారు, రాధా సారంగపాణి గారు, ఉమాదేవి గారు, శేషురాణి గారు, నీతా చంద్రశేఖర్ గారు, వెంకటాచారి గారు, మహాభాష చిత్తరంజన్ గారు, ఎన్సి శశికళా స్వామి గారు. వీళ్ళందరి సాహచర్యంలో, వీళ్ళందరి సలహా సంప్రదింపులతో, వారి శిక్షణలో ఒక చక్కని కళాకారిణిగా తీర్చిదిద్దబడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇక హైదరాబాద్ ఆకాశవాణి డైరెక్ట్ ఆర్టిస్ట్గా ఉన్నారు. ఈటీవీ వారి కార్యక్రమం ఉంటుంది, ప్రియా ప్రియతమా రాగాలు. ఆ కార్యక్రమం అంటే ఈ నెల కార్యక్రమం సమర్పించిన వారి పేరు చెప్పుకోలేదు మనం. విశేషం, వాళ్ళు కూడా గాయకులే. అంతేకాదు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు మన కార్యక్రమంలో, మన వేదిక మీద ఇక్కడ అన్నమాచార్య కీర్తన గానం చేసి వెళ్ళారు. వాళ్ళే కుమారి తేజస్విని, కుమారి యశస్విని. హైదరాబాద్లో ఎస్టీపీ శ్రీనివాస్ గారి కుమార్తెలు. వాళ్ళకెందుకు ఆలోచన వచ్చింది, మొన్న అని నవంబర్లో ఎవరు పాడుతున్నారు సార్, మనం గాయత్రి గారు పాడుతున్నాం, మేము స్పాన్సర్ చేస్తాం. ఏమిటే విశేషం అన్న, విశేషమే. ఇందులో తేజస్వినికి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కార్యక్రమం చేసి వెళ్ళిన తర్వాత ఉద్యోగం వచ్చింది కాబట్టి స్వామివారి అనుగ్రహం వల్ల మాకు ఉద్యోగం వచ్చి లభించిన సంతోషంతో వాళ్ళు చెప్పారు. అందుకోసం వాళ్ళకి ఆ చిరంజీవులకు వాళ్ళందరికీ కూడా మన హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే జ్ఞాపికలు గావుజీస్ గాంధీస్ వారికి అభినందన తెలుపుతున్నాను. ఓకే, నమస్తే. సన్నిధిలో శ్రీరాముని సన్నిధిలో ఒక పాడడం అనేది చాలా ఇష్టం, గొప్పతనం అని ఆనందంగా అంగీకరించి వస్తానన్నారు. అయితే ఏ నెల అనేది చెప్పాల్సి వచ్చేది, ఎందుకంటే అన్నమాచార్య వారి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం నాకు మార్చి నుంచే ప్రతి నెలలో ఎవరు వస్తారో అన్ని ముందే సెట్ అయిపోయింది. మార్చిలోనే సెట్ అయిపోయింది. అది ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. ఎప్పటికప్పుడు ఏ నెల వస్తారని ఎత్తుకోవడం ఏంటి, కానీ ఈసారి మాత్రం మార్చిలోనే డిసెంబర్ దాకా, ఇంకా మాట్లాడితే రేపు మార్చి దాకా ఫిక్స్ అయ్యారు. 26 మార్చి దాకా కూడా ఫిక్స్ అయ్యారు అసలు. అందులో ఒక భాగంగానే అమ్మ నవంబర్లో ఖాళీ ఉంటుంది రండి చెప్పగానే ఆవిడ అంగీకరించారు. వారి గురించి నేను చిరు పరిచయం చేస్తాను, ఎక్కువసేపు టైం తీసుకోకుండా. తల్లి గారు రాజ్యలక్ష్మి గారు, తండ్రి గారు బదరి నారాయణ గారు, వీరు శ్రీవారు సంతోష్ భట్టర్, సార్థక నామధేయులు. సంతోష పెడతారు, సంతోషపడతారు. ఈడ సాధారణ విద్య బీకాం పాస్ అయ్యారు. సంగీతంలో డిప్లొమా, ఎంఏ కన్నడ సంగీతం, అలాగే లలిత సంగీతంలో కూడా డిప్లొమా తీసుకున్నారు. విశేషించి నృత్య కళలో కూడా డిప్లొమా తీసుకున్నారు. అంటే సంగీత నృత్య కళలు రెండింటిలో కూడా ప్రావీణ్యం ఉన్నది. వీరికి కృతజ్ఞతలు కూడా నేను తెలుపుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి రాములు వారి కటాక్షం నాకు కలిగించేలాగా నాకు కూడా ఆశ కలిగింది. తేజస్విని ఆల్ ద బెస్ట్. ఆ తర్వాత నాకు కూడా ఇలాగే రాములు వారి కటాక్షంతో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇలాగే కలగాలని కోరుకుంటూ, నేను విజేత అంటే సంగీతం అసలు అవ్వడం అనేది చిన్న విజేతగా అనుకుంటున్నాను.
వచ్చినవేవో 4 పెట్టాను, కానీ ఓడిపోయినవి ఎన్నో ఉండొచ్చు, కానీ అన్ని అనుభవాల కింద తీసుకుని ఎదుగుతూ వచ్చాను. అందులో మా మా అమ్మ నాన్న, మా వారు, మా పిల్లలు అందరి ప్రోత్సాహం ఉంది. నేను వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నాను. వందే శేషగిరీంద్రశృంగనిలయం వందే సురేంద్రార్చితం వందే సన్మునిసేవితాంఘ్రియుగళం వందే గరుడాసనం వందే రత్నకిరీటకుండలధరం వందే కృపాంబోనిధిం వందే అలమేలు మంగారమణం వందే హరిం వెంకటం అందరి కోసం అందరు ఒక్కసారి రామ 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 గట్టిగా రామ 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 సంగీత సాహిత్యమపి సరస్వతీ నేత్రద్వయం ఏకమాపాత మధురం అనేది ఆలోచనామృతమైన ఆపాత మధురమైనటువంటి సంగీత సాహిత్యాల మేళవింపు ఈ సంగీత విభావరి కార్యక్రమాన్ని సమర్పించడానికి గానం చేయడానికి విచ్చేసినటువంటి గాయత్రి గారికి సుస్వాగతం తెలియజేస్తూ వారి గురించి మళ్ళీ చరివిత చరణంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి గాయనిమణిగా మనకు పరిచయం అయ్యారు. వారి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం మొట్టమొదటి గీతంగా ప్రారంభ గీతంగా నరసింహస్తుతి గీతాన్ని మీ ముందు వందేహం జగద్వల్లభం అంటూ ఆలపించబోతున్నారు.
శ్రీ మహావిష్ణువును వివిధ రూపాలలో స్తుతిస్తూ ఆయన అనుగ్రహ ప్రాప్తి అత్యంత దుర్లభం అని చెప్పే గీతం ఇది. ఈ గీతంలో మందరధరం, గురుం, మాధవం, భూధవం వంటి పదాలను వర్ణించినటువంటి సందర్భం అమోఘం. నందకమనే గదాధరుడు, ఇందిరానాథుడు, అరవిందనాభుడు, ముకుందుడు, యదుకుల గోవిందుడు అనే పదాలు ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, ఆ నరసింహస్వామి స్తుతిని మీ ముందు గాత్రం ద్వారా ఉంచబోతున్నారు గాయత్రి గారు. వందేహం జగద్వల్లభం దుర్లభం మందరధరం గురుం మాధవం భూధవం. హంసధ్వని రాగం, చంపెతాళం, పినాకపాణి స్వర రచన. శ్రీ
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కుమ్మరదాసుడైన కురువరది నంబి ఇమ్మన్నా వరములల్ల ఈ చిన్నవాడు, కుమ్మరదాసుడైన కురువరది నంబి ఇమ్మన్నా వరములల్ల ఈ చిన్నవాడు, రొమ్ములు చేసిన ఎట్టి తొండమా చెక్కురవతి, రొమ్ములు చేసిన ఎట్టి తొండమా చెక్కురవతి, రమ్మన్న తోటికి వచ్చి నమ్మినవాడు, రొమ్ములు చేసిన ఎట్టి తొండమా చెక్కురవతి, రమ్మన్న తోటికి వచ్చి నమ్మినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. అచ్చపు వేడుకతోనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు, అచ్చపు వేడుకతో అనంతాళ్ళు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు, మచ్చిక తొలక తిరుమల నంబి తోడుతో, మచ్చిక తొలక తిరుమల నంబి తోడుతో, నిచ్చ నిచ్చ మాటలాడి మరచినవాడు, మచ్చిక తొలక తిరుమల నంబి తోడుతో, నిచ్చ నిచ్చ మాటలాడి మరచినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు గూపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కరుణించి తన ఎడకు రప్పించిన వాడు
కరుణించి తన ఎడుకు రప్పించిన వాడు ఎంచి ఎప్పుడైన వెంకటేశుడు మనలను ఎంచ ఎప్పుడైన వెంకటేశుడు మనలను మంచివాడే కరుణ పాలించిన వాడు ఎంచ ఎప్పుడైన వెంకటేశుడు మనలను మంచివాడే కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు కోపేడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు నా మంగాంబుధి హనుమంత మంగాంబుధి హనుమంత నీ చరణ మంగ వించితి హనుమంత మంగాంబుధి హనుమంత నీ చరణ మంగ వించితి హనుమంత హనుమంత నీ చరణ మంగ వించితి హనుమంత మంగాంబుధి హనుమంత నీ చరణ మంగ వించితి హనుమంత మంగాంబుధి హనుమంత గరిగా గరి సరి రి సని సా సరి సని సరి గరి సా రి గ మా గరి గ మా ప మగరి గ మ ప ప మ గ మ ప ద గ మ ప ద ని రి గ ప ద ని స సరి ద ని సరి గరి ని ద మ ద ని ద రి ని ద మ గ మ ద మ ని ద మ గరి గ మంగ బుద్ధి హనుమంత నీ చరణ మంగ వించి
చంపిన హనుమంత పాతాళములో బలిమైరావణు ఆదల చంపిన హనుమంత పాతాళములో బలిమైరావణు ఆదల చంపిన హనుమంత చేతులు మోచొక శ్రీ వెంకటాపతి 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 ఇతల గొలిచే చేతులు మోచొక శ్రీ వెంకటాపతి ఇతల గొలిచే తకిటజం తకిటజం సరిగజం సరిగజం రిగమాతజం గమాత కిడగ గమప కుకుంగమపద తనకు పదని సరిద జడుద జడుదని సరి కుకుంగనకు తనీద తనకు తరిగదామ సరిద జడుద మందాముది హనుమంత నీ చరణమంద వించి దీని హనుమంత మందాముది హనుమంత 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 నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ బాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ
నరసింహ బాలనే తారల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నరసింహ కేళి విహార లక్ష్మీ ప్రళయమానుత ఘోర భస్త్రికా పుచ్చార లలిత నిశ్వాస డోలార తనయా ప్రళయమానుత ఘోర భస్త్రికా పుచ్చార లలిత నిశ్వాస డోలార తనయా కులశైల కుంభిని కుముదైత రవి గగన జలన విరిని గుణ నిశ్చల నారసింహ లక్ష్మీ నరసింహ కేళి విహార లక్ష్మీ నరసింహ వివర ఘన వదన దుర్విన హసన నిశ్చూత తవ దివ్య పరుషా దారా ఘటనయా వివర ఘన వదన దుర్విన హసన నిశ్చూత తవ దివ్య పరుషా దారా ఘటనయా వివిధ జంతు వ్యాధ ధురగ మగ్నం కరణ నమ నమ గుణా నమ నారసింహ వివిధ జంతు వ్యాధ భువన మగ్నం కరణ నమ నమ గుణా నమ నారసింహ బాలనే తారల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నరసింహ కేళి విహార లక్ష్మీ నరసింహ దారుణోజ్వల ధగద్ధైతం శ్రాన వికార స్ఫులింగ సంకల్పీడయా దారుణోజ్వల ధగద్ధైతం శ్రాన వికార స్ఫులింగ సంకల్పీడయా వైరిదానవ ఘోర వంశవ స్వీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వైరిదానవ ఘోర వంశవ స్వీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ నారసింహ నారసింహ
పొమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు పొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు పొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు పొమ్మ నీకుగానే తల్లడించి నీకే తల వంచి నీరి కింద పవళించి నీరమడుండు నీరిలోనే తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమడుండు గోరిగొన చమరించి కోపమే పచరించి గోరిగొన చమరించి కోపమే పచరించి సారి గుడియలు కైతే చాలించవమ్మ గోరిగొన చమరించి కోపమే పచరించి సారి గుడియలు కైతే చాలించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు కొమ్మ నీకుగానే చెయ్యి చాచి నింద కోపమురేచి మేకొని నీ విరహాన మేను వంచి నీకుగానే చెయ్యి చాచి నింద కోపమురేచి మేకొని నీ విరహాన మేను వంచి ఈకడాకడి సతుల హృదయమే పరరీచి ఈకడాకడి సతుల హృదయమే పరరీచి ఆగుమడిచి ఎన్నైన ఆనదీయవమ్మ ఆగుమడిచి ఎన్నైన ఆనదీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు కొమ్మ చక్కదనముల పెంచి సకలము కాయదంచి చక్కదనముల పెంచి సకలము కాయదంచి నిక్కపు వెంకటేశుడు నీకే పంచిని సకలము కాలదంచి నీకే నిక్కపు వెంకటేశుడు నీకే పంచిని మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ అక్కుల నాటని నిట్టే అలరించవమ్మ మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ అక్కుల నాటని నిట్టే అలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరు కొమ్మ ఓ కొమ్మ ఓ కొమ్మ ఓ కొమ్మ గోవిందయని కువరే గోవిందాయని కొలువరే
కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుగరే పరమ పురుషాయని పలుగరే సిరిమరయను పరమ పురుషాయని పలుగరే సిరిమరయను చూను చలగరి జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే వరదాయని పాడరే అండజ వాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజ వాహను కొనియాడరే కొండల రాయనినే కోరరే కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచి జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచి జనులు గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభనానందుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభనానందుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే
గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద 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 చూడగాని సుఖమెరుగరాదు చూడగాని సుఖమెరుగరాదు చూడగాని సుఖమెరుగరాదు చూడగాని సుఖమెరుగరాదు సుఖమెరుగరాదు చూడరెవ్వరు దీని సాధ్యము పరిగించి చూడరెవ్వరు దీని సాధ్యము పరిగించి చూడగా కానీ సుఖమెరుగరాదు చూడరెవ్వరు దీని సాధ్యము పరిగించి చూడగా కానీ సుఖమెరుగరాదు చూడరెవ్వరు దీని సాధ్యము పరిగించి చూడగా కానీ సుఖమెరుగరాదు ఎడతెగని మమత వేగరాని పెను నోకు కడలేని ఆశ చీకటి తాగు కొనుట ఎడతెగని మమత వేగరాని పెను నోకు కడలేని ఆశ చీకటి తాగు కొనుట నిడివైన సనచూపు నిడివైన కనుచూపు నీడనందిన నిడివైన కనుచూపు నీడనుందిన
పొద్దుబోవని బలపు పొట్టపు కండు బుద్ధి మారిన చింత మోని ఊరికి తెరపు పొద్దుబోవని బలపు పొట్టపు కండు ఎద్దుబట్టిన శైవం ఎసుబట్టిన శివం బెరుక మాలిన ప్రియము ఎసుబట్టిన శివం బెరుక మాలిన ప్రియము లోకిక విహారము ఉప్పుగవడంబు ఎసుబట్టిన శివం బెరుక మాలిన ప్రియము లోకిక విహారము ఉప్పుగవడంబు చూడగా కానీ సుఖమెరుగా రాదు చూడరెవ్వరు దీని సోద్యము పెరిగించి దీపులో దీపు తిరువెంకటేశ్వరుని చూపుతను తొడగనని చూపులో చూపు లోపలి దీపు తిరువెంకటేశ్వరుని చూపు పొడగనని చూపులో చూపు ఆ బదలు వాయుదల పులదలాము ఆ బదలు వాయుదల పులదలాము రూపైన రుచిలోని రుచి వివేకంబు ఆ బదలు వాయుదల పులదలాము రూపైన రుచిలోని రుచి వివేకం చూడరెవ్వరు దీని చోద్యము పరికించి చూడగా కానీ సుఖమెరుగా రాదు చూడరెవ్వరు దీని చోద్యము పరికించి చూడగా కానీ సుఖమెరుగా రాదు తందనానాహి తందనానా పురే తందనానా బళా తందనానా బళా తందనానా బళా తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బళా తందనానా బళా తందనానా బళా తందనానా అందరికి శ్రీహరే అంతరాత్మ కన్నువదు హీనాధికము
నిద్రయునొకటే అండనే బంటు నిద్రదియో ఒకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రదియో ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్ట భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే తందనానాహి తందనానా తందనానా బళా తందనానా బళా తందనానా బళా తందనానా కడగి ఏనుగు మీద కారు ఎండొకటే పుడమి సునకము మీద పురయు ఎండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొరయు ఎండొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాప కర్ములను సరిగా జడయు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే తందనానాహి తందనానా పురే తందనానా బళా 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 వర్ణ సామ్యం బొట్ట సహకరించిన శ్రీ లక్ష్మీనారాయణరావు గారు. అబ్బా సృజంతో సహకరించిన శ్రీ భిక్షం గారు. వ్యాఖ్యానంతో సహకరించిన శ్రీ మల్లికార్జునాచార్య. మొదట్లో చారి గారు చెప్పినట్టుగా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం పణి, మిగతా సంగతి ఎట్లున్నా శిశుర్వేత్తి పిల్లలు పెట్టారు. కానీ ఇక్కడ మనకు పశుర్వేత్తిని సాక్షాత్తు ఒక ఉదాహరణ చూపిస్తున్నటువంటి ఆ ఆవులు చక్కగా చెవులెక్కి విన్నాయి మొత్తం కార్యక్రమాన్ని. అంత కూతున్నదల్లా కార్యక్రమం పాట విని గవుక్కున లేచినమాట. అది ఒక పూర్వజన్మ సంస్కారం. అది ఎక్కడో జ్ఞాపకం వచ్చి ఉంటుంది. నాకు కూడా ఒక అనుభవం ఏమొచ్చిందంటే, సంగీత కళాశాలలో నేను పాఠం చెప్పుకున్నప్పుడు ఒక అమ్మాయి ధన్యాసి రాగంలో ఒక గీతం పాడుతున్నది. మొత్తం శిక్షణ అయిపోయింది, చివరిగా రికార్డ్ చేస్తూ పాడుతున్నది. నేను ఇలా తాళతిప్పి చూసరికల్లా మెట్లెక్కి ఒక ఆవు మెట్లు మొత్తం ఎక్కి మొత్తం లోపలికి రాలే, మెట్లెక్కి అలా నిల్చొని తలను మాత్రం దర్వాజ లోపలికి పెట్టేసి ఆ అమ్మాయి పాడినంత సేపు నిలబడ్డదండి. ఆ పూర్వజన్మ వాసనలు ఎక్కడితో జ్ఞాపకం వచ్చింది, దానికి జ్ఞాపకం వచ్చింది. కెనడాలో మొట్టమొదటిసారి కెనడాలో 50 ఏళ్ల క్రితం ఆవుల కొమ్ములకు ట్రాన్సిస్టర్ తగిలించి భారతీయ శాస్త్రీయ సంగీతం వినిపిస్తే ఆ పాలు ప్రతిరోజు కురిసే దానికంటే ఎక్కువ వచ్చింది. ఆ రోజు ఇంకొక 4 లీటర్లు ఎక్కువ వచ్చింది. అది సంగీతానికి ఉన్న శక్తి.
ఇలా మనకు మంచి కార్యక్రమాన్ని సమర్పించిన తేజస్విని యశస్విని వాళ్ళు సార్థక నామధేయులై అభివృద్ధి పొందాలని సమర్పించినటువంటి వారికి వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా గాయత్రి గారి శ్రీవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రోత్సాహం వల్లనే ఇవాళ మనకి సాక్షాత్కరించింది. అట్లాగే ఈ చుట్టూ ఉండి వాయిద్యాలు వాయించినటువంటి వాళ్ళ శ్రీమతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు, మీ శ్రీమతులకు, మీ కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నడిపించడంలో నాకు తోడ్పడుతున్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవాలయ వ్యవస్థ వాళ్ళు ప్రతిసారి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడానికి మనకు అనుమతి ఇస్తున్నారు, వాళ్లకు ధన్యవాదాలు. చివరిలో లక్ష్మీ నరసింహ అని పెద్దగా మనం ఎలిగెత్తి వచ్చేసరికల్లా ఆ మైక్ అదురుకుంది. దాంతో ఆపై కూర్చున్నాను నేను, మీకు జయం బాబు అయినప్పటికీ దాని చక్కగా సకాలంలో మళ్ళీ చక్కదిద్ది మనకు వినిపించినటువంటి ఈ మైక్ సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా వచ్చి ఉంటే, మీడియా వాళ్ళు ఎవరైనా వచ్చింటే వారి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మొత్తం వీడియో తీసినటువంటి సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతసేపు చలిలో ఓపిక కూర్చున్నటువంటి భక్తమాసులైన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, వచ్చే నెల ఎవరు పాడతారో నాకు తెలుసు కానీ మీకు చెప్పము, ఎందుకంటే ఒకసారి మారిపోతున్నాయి పేర్లు. కాకుండా గుర్తుప్పుడు కాకుండా ఎవరో మొత్తానికి పదార్థాన్ని ప్రత్యక్షం అవుతారు. మళ్ళీ మంచి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. నమస్కారం. శ్రీ వెంకటేష్. గాయకులు రావడం, వాళ్ళ పాటలు వాడుకుని వెళ్ళిపోవడం అది కాదు కార్యక్రమం. మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది, మీతో రామ భజన చేయించింది, తర్వాత గోవింద భజన చేయించింది. అది వృత్తి ధర్మం. అది ఎందుకంటే గాత్ర శిక్షకురాలు ఆవిడ. ఆ లక్షణం కొంత ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంతమంది గురువుల యొక్క ప్రభావం సంగీతం మీద, సంగీత ప్రవర్తన మీద. పెద్దలు చెప్తూ ఉంటారు, కళల్ని నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న దాన్ని ఇతరులకు దానం చేయాలి. అంతేకాదు కళాకారులు వినయ విధేయతలతో నాకేమి రాదు అనే దగ్గర ప్రారంభం చేయాలి. నేను ఇంకా నేర్చుకుంటున్నాను అనే వినయ విధేయతలను చూపించాలి. అది అభివృద్ధికి మూల కారణం అవుతుంది అని చెప్తారు. ఆ లక్షణాలన్నీ కూడా గురువుల ప్రభావం వల్ల ఆవిడ సంపాదించుకున్నది. మరి ఇంకాసేపు పాడితే బాగుండు, ఇంకో గంట పాడితే బాగుండు అనిపించడం సహజం. కొంతమందికి అది సాధ్యం. స్వామివారి తీర్థ ప్రసాదాల్లాగా తీర్థం ఎంత గ్లాస్ అడి ఇవ్వరు, వాడు తీర్థం ఒక ఉద్ధరణ ఇస్తారు, ప్రసాదం ఏదో కొంచెం పెడతారు, అది సరిపోలేదండి కథ పెట్టండి అనేటి ఉండదు. అది ఇది కూడా అంతే. ఇంకాసేపు పాడిన ఇంకాసేపు పాడిన లేదు. మనకు స్వామివారు ఎంత ఆదేశిస్తే అంతే మనం పాడుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని మనకు అందించి మన మధ్య అన్నమయ కీర్తనల్ని మధురంగా ఆలపించారు గాయత్రి గారు. మన సంస్థ పక్షాన వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ వెంకటేశ్వరుడు, ఆయన భక్తుడైన హనుమాచార్యులు వారు ఆమెకు సంపూర్ణమైనటువంటి కళా ప్రతిభను అభివృద్ధి పరుచుగా కోరు. ఈ కళాకారుని సన్మానించవలసిందిగా సంస్థ పక్షాన మా కార్యదర్శి గారు శ్రీ జనార్దనాచార్య గారిని వేదిక మీద ఆహ్వానిస్తారు.